చూసినాయి. ఎటు చూసినా కూడా కండ్లన్నీ అక్కడ మాటల మీదే ఉన్నాయి. అసలు ఏం జరుగుతున్నది తెలంగాణలో అనేది ఒక చర్చ జరుగుతుంది. ఒకసారి ఈ అంశాన్ని చూద్దాం. ఏదో ఒక రోజు సీఎం అవుతా, ఎవరు చెప్పిర్రు అనుకుంటున్నారు? ఇది మాట ఎవరు ఇంత సాహసం చేసిర్రు అనుకుంటున్నారు? ఒకసారి వినూరి. 2014 నుంచి రాష్ట్రంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపిస్తా. బీఆర్ఎస్ పాలనలో నేను నా భర్త ఒక్క రూపాయి కూడా లబ్ధి పొందలేదు. తెలంగాణ ఉద్యమం పేరుతో ఎవరెంత వసూలు చేశారో నాకు తెలుసు. గుంటనక్కల చిట్టా విప్పి ఒక్కొక్కడి తోలు తీస్తా. తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కవిత అసత్య ఆరోపణలు చేసిన ఎల్ఐటికి సంబంధించి మాధవరం, దాంతోపాటు మరికొంతమందికి కూడా నోటీసులు అంటూ కూడా ఇక్కడ ఒక అంశం కనబడుతుంది. అయితే ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇటు కవిత వాదాన్ని తీసుకొద్దాం, అటు బీఆర్ఎస్ వాదాన్ని తీసుకొద్దాం, కాంగ్రెస్ వాదాన్ని పోదాం. అయితే కవితకు సంబంధించి చాలా స్పష్టంగా ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాదన, ఇటు కాంగ్రెస్, దాంతోపాటు బీజేపీ. నెక్స్ట్ ఏంటి, వాట్ నెక్స్ట్ ఏంటి అనేది కూడా ఇక్కడ మనం రాసుకుందాం. ఇక్కడ ఏం జరుగుతున్నది, అసలు ఏం జరిగింది, ఏం కథ? బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్స్, తర్వాత తన యొక్క మాతృ సంస్థ అయిన జాగృతికి సంబంధించి పూర్తి స్థాయిలో దీన్ని బలోపేతం చేసింది. బలోపేతం చేసిన తర్వాత ఏమైపోయింది? అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేసేళ్ళు, ఎందుకు బయట పంపించారు, కారణాలు చెప్పలేదని కవిత చాలా సందర్భాలలో పలు సందర్భాలలో అడిగిన పరిస్థితి కనబడ్డది. సరే, మొత్తానికి అక్కడ నుండి ఏంది అంటే బయటకు వచ్చిన తర్వాత జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలుగా జాగృతిని బలోపేతం చేస్తూ ప్రజల్లోకి వెళ్ళింది. ప్రజల్లోకి ఆషామాషిగా వెళ్ళిందా అంటే లేదు, యాత్ర మొదలుపెట్టారు. ఈ యాత్రతోని జాగృతి జనం బాట అని పెట్టారు. జాగృతి జనం బాటతోని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా విస్తృతంగా ఆ పర్యటన చేస్తున్న దృశ్యాలు మీకు కనబడుతున్నాయి. దాంట్లో భాగంగానే చాలా సందర్భాలలో విమర్శలు, ప్రతి విమర్శలు అన్నీ జరుగుతున్నాయి. మీరందరూ కూడా చూస్తున్నారు. ఎక్కడైనా మీకు చాలా స్పష్టంగా కనబడుతుంది, ఎటువైపు చూసినా కనబడుతుంది. అక్కడ ఏంది, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నల్గొండ, దాంతోపాటు హైదరాబాద్లో ప్రస్తుతం అంటే 13-14 జిల్లాలు పూర్తయినాయి అనుకుంటా. దాంతోపాటు పర్యటన కొనసాగుతున్నది. జాగృతి బాటలో టార్గెట్ ఏం చేస్తున్నది అంటే ఇగో ఈ ముగ్గురిని చేస్తున్నది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఏంది అంటే వాళ్ళదే, అంటే గతంలో ఆ పార్టీ నుంచి బయటికి సస్పెన్స్ తర్వాత జాగృతికి సంబంధించి ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ కూతురుగా, దాంతోపాటు ఆ పార్టీకి తన వంతుగా శక్తి ఏంది అంటే చాలా చోట్ల తెలంగాణ బతుకమ్మ కానీ ఇతరత్ర కార్యక్రమాలు చేసి ప్రజలందరినీ ఏకతాటికి తీసుకురావడంలో కవిత పాత్ర కూడా చాలా బలంగా ఉంది. సో ఇప్పుడు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న పార్టీని విమర్శిస్తున్నది, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తున్నది. బీజేపీకి సంబంధించి ఏంది అంటే అక్రమ కేసులు, దాంతోపాటు కేంద్రంలో ఈ బీజేపీ చేయబట్టి భారతదేశంలో చాలామంది ఇతర దేశాలకు వలస వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. భారత పౌరసత్వాన్ని చాలామంది వదులుకుంటున్నారు. వాళ్ళు ఇచ్చిన హామీలు ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల కానుండి మొదలు పెడితే ఏదీ లేదు. కాంట్రాక్టర్లకు సంబంధించి ఎట్లెట్ల చందాలు వచ్చినాయో కూడా ఇప్పటికిప్పుడు బయటపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే కవిత వేసే విమర్శలకు సమాధానం దొరకట్లేదు, సైలెంట్. అంటే ఎందుకంటే సమాధానం అనేది చాలా ఎక్కడ కూడా తాను చేసే ఘాటైన విమర్శలకు అదే స్థాయిలో కూడా ఎవరు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి. కవితను కట్టడి చేయకపోతే బీఆర్ఎస్ పార్టీకి నష్టం, కాంగ్రెస్ పార్టీకి ఏంది నష్టం, దాంతోపాటు బీజేపీకి నష్టం. కానీ కవిత ఒక చాలా బలమైన స్టాండ్ తీసుకున్నది. ఏదో ఒక రోజు సీఎం అవుతా. మీరు కూడా ఆలోచించుర్రి, జైలుకి వెళ్ళిన వాళ్ళు చాలామంది సీఎంలు అయ్యారు. చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, దాంతోపాటుగా అటు అరవింద్ కేజ్రీవాల్. మీరు ఇట్లా లెక్క పెట్టుకుంటూ పోతే చాలా మంది వెళ్తారు, దాదాపుగా ఒక డజన్ మంది వెళ్తారు. పలు రాష్ట్రాలలో చాలామంది వెళ్ళారు. ఒకటి. రెండోది ఇంకొకటి ఏంటంటే తెలంగాణలో ప్రత్యామ్నాయం దొరకట్లేదు. అయితే బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ, లేదా కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ, ఇక బీజేపీ అంటవా 2 జాతీయ పార్టీలు ఒకటి. ఏంది అంటే రాష్ట్రంలో ఒక సెంట్రల్లో ఉంటేనేమో అక్కడ రాజ్యాంగం అని కాంగ్రెస్లో పెడుతుంది, ఇక్కడ రాజ్యాంగానికి సంబంధించి ఎట్లున్నది అనేది ప్రజలకు తెలుసు. ఇక బీజేపీ అంట అక్కడికి పోతారు, ఊ అంటారు, ఇక్కడ కష్టాలకి ఏముండదు. ఎందుకంటే వాళ్ళ దోస్తు రేవంత్ రెడ్డి కాబట్టి కాపాడదు. ప్రత్యామ్నాయం లేకపోవడంతో తెలంగాణలో ప్రజలు ఏటో ఒక సైడ్ చూస్తున్నారు. ఎందుకంటే కొన్ని ఇప్పుడు ఏంది బీఆర్ఎస్లో విసుగు కాంగ్రెస్, బీజేపీ ఎక్కడో ఒక చోట వాళ్ళు ఇబ్బంది పడ్డ వాళ్ళు, లేకపోతే ఆ పార్టీ నుండి ప్రత్యామ్నాయ వేదిక కోసం ఎదురుస్తున్న వాళ్ళకు ఇప్పుడు జాగృతి అనేది ఒక ఏంది అంటే వాళ్ళందరికీ ఇది భరోసాగా కనబడుతుంది. ఎందుకంటే ప్రత్యామ్నాయ వేదిక చాలా స్పష్టం. మీరు తమిళనాడుకు సంబంధించిన జయలలితను చూసి, సో అలాంటి
ఏంది అంటే బాటలోనే కవిత వెళ్తున్నారు అనేది రాజకీయ విశ్లేషకులు చెప్తున్న మాట. సో కవితను కట్టడి చేయలేకపోతే మాత్రం చాలా భయంకరమైన పరిస్థితులు బీఆర్ఎస్ ఎదుర్కొంటుంది. దాంతోపాటు అది కాంగ్రెస్కి పెంచే ఛాన్స్ కూడా ఉంది అనేది కొంతమంది చెప్తున్నారు. దాంతోపాటు బీజేపీ మీద మొదటి కూడా అంటే బీజేపీలోకి రాకపోవడం వల్లనే కేసులు పెట్టారనేది ప్రజలకు తెలిసిపోయింది. సో బీజేపీ ఇందులో లేని పరిస్థితి కనబడుతుంది. ఇక రెండోది ఏంది, కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రజలలో సులుకనైపోయింది, నాదానైపోయింది, ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు. 6 గ్యారంటీలు, 420 హామీలు, దాంతోపాటు ఇతరత్ర. ఇది ఈ కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఉన్నది ఏంది, బీఆర్ఎస్. బీఆర్ఎస్ అంటే ఏంది, ఉద్యమ పార్టీ. అది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సారథ్యంలో మొదలైన పార్టీ. 14 సంవత్సరాలు విపక్షం, 10 సంవత్సరాలు ప్రభుత్వం. సో ఇంతే తారాస్థాయిలో వీళ్ళ జాగృతికి సంబంధించి కూడా అంటే బీఆర్ఎస్లో భాగంగా అంటే ఉద్యమంలో నడిచిండ్రు, అంటే వీళ్ళు జాగృతికి సంబంధించి కూడా ప్రయాణం కొనసాగింది. ఇక్కడ ఏంటి అంటే బీఆర్ఎస్ ఎంత బలంగా ఉందో ఇప్పుడు జాగృతిని అంత బలోపేతం చేయడానికి కవిత ప్రయత్నాలు చేస్తున్నారు. సో తెలంగాణలో మరో ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూసిన బీసీ వర్గానికి, మరో ప్రత్యామ్నాయం కోసం చూసిన ఓసీలకు, మరో ప్రత్యామ్నాయ మైనార్టీలకు సంబంధించి కానీ లేదా ఇతరత్ర కొన్ని వర్గాలకు ఇప్పుడు జాగృతి అనేది ఒక వేదికలా మారబోతున్నదని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో విమర్శలు ప్రతి విమర్శలు ఎట్లా పెట్టినా కూడా ఒక ఆడబిడ్డ ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నది అంటే స్వాగతిస్తున్నారు ప్రజలు. లిక్కర్ కేసు మర్చిపోయి అయిపోయింది తెలంగాణలో. దాంతోపాటు ఇప్పుడు తెలంగాణలో ఉన్నది ఏంది, అయితే బీఆర్ఎస్ లేదా జాగృతి, అదే మారిపోతుంది. రేపు పొద్దుగాల భవిష్యత్తులో ఇదే మారుతుంది అనేది కూడా చాలామంది కూడా వాదిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ప్రజలు మరొకసారి కాంగ్రెస్ పార్టీని ఎన్నుకునే పరిస్థితి తెలంగాణలో లేదు. అది అవుట్ రైట్గా అయిపోయింది. ఇక బీజేపీ అంటారా, ఇక అది 100 ఏళ్ళైనా అధికారంలోకి రాదని రాజాసింగే తెలిసి చెప్పాడు. ఇక అంతకంటే ముచ్చట ఇంకోటి. ఇప్పుడు బీజేపీకి కాంగ్రెస్కు తెలంగాణలో స్కోప్ లేదు. ఇక ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. బీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ ఇంకొక ప్రత్యామ్నాయం ఏంది అంటే పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉండాల్సిన పార్టీ ఏదైనా జాగృతి. సో ఈ 2 పార్టీలు మాత్రమే గట్టిగా పోయే ఛాన్స్ ఉన్నాయని కొంతమంది అయితే వాదిస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో అది ఎంత దూరం ప్రయాణం పోతుంది, ఎట్లుంటుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతో